వెల్కమ్ టు ఇంజనీరింగ్ మెకానిక్స్ క్లాస్. నేను మీకు ఈ క్లాస్లో మూమెంట్ ఆఫ్ ఎనర్షియా మీద కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. సో సింపుల్ ఎగ్జాంపుల్స్. సో ప్యారలల్ యాక్సిస్ థియరం బేస్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఓకే, సో దీని గురించి ప్యారలల్ యాక్సిస్ థియరము, పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరము అంటే ఏంటన్నది దీని ముందు క్లాసెస్, ఇంట్రడక్షన్ టు ద మూమెంట్ ఆఫ్ ఎనర్షియా క్లాసెస్ మీరు చూడండి. ఓకే, సో ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆఫ్ 60 into 100 mm అబౌట్ ఏ సెంట్రాయిడల్ యాక్సిస్ అండ్ అబౌట్ ఇట్స్ బేస్. సో ఇక్కడ మనకు రెక్టాంగిల్ ఇచ్చాడు. సో 60 mm విడ్త్ అండ్ 100 mm డెప్త్. సో 60 into 100 అంటే మనకి ఎలా వస్తుంది? సో దిస్ ఈజ్ 60, దిస్ ఈజ్ 100, సో దిస్ ఈజ్ 100. ఓకే, సో దీని నుంచి దీనికి ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆఫ్ 60 into 100. So 60 into 100. So దీనికి we are going to calculate the moment of inertia of about its centroidal axis and about its basis. So centroidal axis అంటే ఎక్కడ వస్తుంది? సో centroidal axis అంటే so this is the centroidal axis. So this is the centroidal axis. మనం సో ఎలా వేసుకోవచ్చు, ఎలా వేయచ్చు కదా. దిస్ ఈజ్ ద centroidal axis about xx, about yy. సో ఇప్పుడు మరి ఇక్కడ రెండు రకాలుగా అడిగాడు. అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్, అబౌట్ ఇట్స్ బేస్. సో దీని తాలూకా బేస్ ఏంటంటే ఇది బేస్. సో ఈ బేస్కి మనం నేమ్స్ పెట్టచ్చు కదా, దట్ ఈజ్ ఏ. సో ఏ అండ్ బి అంటే ఇప్పుడు మనకి రెండు విధాలుగా అడిగాడు. ఒకటి ఫస్ట్ దానిలో సెంట్రాయిడల్ యాక్సిస్, దట్ ఈజ్ అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్, దట్ ఈజ్ ఐజీ. సో ఎంఐ అబౌట్ సెంట్రాయిడ్ ఐజీ. సో ఐజీకి మనకు ఫార్ములా తెలుసు కదండి. ఐజీకి ఫార్ములా ఏంటి? సో BD³/12. దట్ ఈజ్ ఐజీ అడిగాడు మనకి ఐఎక్స్ఎక్స్కి. సో BD³/12. సో ఐవైవైకి DB³/12. సో మనకి BD³ అంటే బ్రెడ్త్ ఎంత అంటే మనకి 60, డెప్త్ 100. సో 60 into 100 మనకి 60 బ్రెడ్త్ 60 into 100³/12. అలాగే దిస్ ఈజ్ డెప్త్ ఎంత ఇక్కడ? సో డెప్త్ రివర్స్లో ఉంటుంది. ఓకే, ఐవైవై కాబట్టి సో ఇది డెప్త్. దీనికి అబౌట్ ఎక్స్ యాక్సిస్ అయితే ఇది బ్రెడ్త్, ఇది డెప్త్. మరి అబౌట్ వై యాక్సిస్ దిస్ ఈజ్ డెప్త్, దిస్ ఇస్ రివర్స్లో వస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది? 100 into 60³/12. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 5 into 10⁶ mm square mm⁴ వస్తుంది. సో ఇది 1.8 into 10⁶ సో 10⁶6 mm⁴. ఓకే, mm⁴ ఎందుకు వస్తుంది? ఇది 1 mm, ఇది 3 mm. సో mm⁴ వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ అబౌట్ రెండోది ఏంటంటే ఇప్పుడు మనకు వచ్చింది అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్లో ఐఎక్స్ఎక్స్ BD³/12. సో ఐవైవై DB³/12. సో ఐఎక్స్ఎక్స్ BD³/12, ఐవైవై DB³/12. నెక్స్ట్ అబౌట్ బేస్. సో అబౌట్ బేస్ ఏబీ కదా మనకి. సో అబౌట్ బేస్ అంటే దిస్ ఈజ్ ఏబీ. సో మనకి ఇంతకుముందు ప్యారలల్ యాక్సిస్ థియరం ఏంటంటే ప్యారలల్ యాక్సిస్ ఐఏబీ ఈజ్ ఈక్వల్ టు ఐజీ ప్లస్ AH². ఓకే, AH². ఇక్కడ మనకి ఏంటి? ఐజీ అంటే ఏంటి? సో ఈ ఏబి అంటే దీనికి ప్యారలల్గా ఉన్న ఐఎక్స్ఎక్స్ ఏది? దీనికి ప్యారలల్గా ఉన్న సెంట్రాయిడల్ యాక్సిస్ ఏది? దట్ ఈజ్ ఐఎక్స్ఎక్స్ ప్లస్ ఏరియా ఇంటూ H² అంటే ఏంటి? దీనికి ఇక్కడ H. సో ఇక్కడ నుంచి ఇక్కడికి అనమాట. సో దీని నుంచి ఈ సెంట్రాయిడ్ డిస్టెన్స్ బిట్వీన్ ద టూ యాక్సిస్ మనకి మూమెంట్ ఆఫ్ ప్యారలల్ యాక్సిస్ థియరం ఏంటి? సో మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ ప్లస్
ప్లస్ ఏరియా ఆఫ్ ద ఆబ్జెక్ట్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద యాక్సిసెస్, అంటే సెంట్రాయిడల్ యాక్సిస్ మనకి గివెన్ యాక్సిస్, ఈ రెండాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఇది. సో ఇది 100 అయినప్పుడు దిస్ ఈజ్ 50 అవుతుంది. ఓకే, దట్ ఈజ్ 50 స్క్వేర్. దట్ ఈజ్ ఐఎక్స్ఎక్స్ అంటే మనకి ఎంత ఇచ్చాడు? సో 5 × 10⁶ ప్లస్ ఏరియా ఎంత అంటే మనకి 60 × 100 ఇంటూ h స్క్వేర్ 50 స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఎంత వచ్చింది? సో 20 × 10⁶ mm⁴. ఓకేనా? సో వెరీ సింపుల్. ఇక్కడ మనకి మీకు బేసిక్ కాన్సెప్ట్ ఈ ప్రాబ్లమ్స్ చూడండి. సో ఫైండ్ ద మొమెంట్ ఆఫ్ ఎనర్షియా 60 × 100. సో 60 × 100 మనం వేసాం. సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే అబౌట్ ద ఐజీ అని అంటాం దానికి. సో అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ ఎక్స్ఎక్స్, అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ వైవై. సో BD³/DB³. అబౌట్ ద బేస్ అంటే మనకి ప్యారలల్ యాక్సిస్ థియరం. ప్యారలల్ యాక్సిస్ థియరం అంటే సో మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఇట్ సెంట్రాయిడల్ యాక్సిస్ ప్లస్ ఏరియా ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ద ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఇంకోటి చూద్దాం. ఫైండ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పై రెక్టాంగిల్ ఆఫ్ 20 mm వైడ్ 30 mm డీప్. సో మనకి లెంగ్త్ బ్రెడ్త్ ఇచ్చాడు, బి ఇచ్చాడు, డి ఇచ్చాడు. అబౌట్ ద గివెన్ యాక్సిస్ ఏబి విచ్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ 45 ఫ్రమ్ ద సెంట్రాయిడ్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ హెచ్ ఇచ్చాడు క్లియర్గా మనకి. ఓకేనా? సో ఇక్కడ మనకి బ్రెడ్త్ ఎంత ఇచ్చాడు? సో బ్రెడ్త్ 20, డెప్త్ ఎంత? 30. సో అలాగే అబౌట్ ఏబీ కట్టమన్నాడు. సో డిస్టెన్స్ బిట్వీన్ ద యాక్సిస్ ఏబీ విచ్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ 45 ఫ్రమ్ ద సెంట్రాయిడల్ యాక్సిస్. 45 ఫ్రమ్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే ఏంటి? సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 45. సో మనకి ఏబీ ఫార్ములా ఏంటంటే మనకి ఐజీ ప్లస్ ఏహెచ్ స్క్వేర్. సో ఏహెచ్ స్క్వేర్ ఐజీ అనేసరికి మనం ఏం వేసుకుంటాం? BDB³/12 ప్లస్ ఏరియా దట్ ఈస్ ఇంటూ హెచ్ స్క్వేర్. సో BD³ అంతా 20 ఇంటూ సో 30³/12 ప్లస్ సో ఏరియా ఎంత అండి? సో 20 ఇంటూ సో ఏరియా మీరు ఎక్కడికి వచ్చి ఏరియా ఈజ్ ఈక్వల్ టు 20 × 30. సో 20 × 30 ఇంటూ హెచ్ స్క్వేర్ ఎంత మనకి? సో 45 స్క్వేర్. ఎందుకంటే వాడు డైరెక్ట్గా ఇస్తాడు. ఇందాకడ ప్రాబ్లంలో మనం ఇది హైట్ ఇది కాబట్టి ఇక్కడ నుంచి ఏబీ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అంటే ఇది 100 కాబట్టి ఇది 50 అని మనం తెలుసుకున్నాం. సో ఇది సో నో నీడ్. సో ఇక్కడ డైరెక్ట్గా ద ఏబీ విచ్ ఈజ్ అట్ ఇక్కడ ఏమంటే ఫైండ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పై రెక్టాంగిల్ అబౌట్ ద గివెన్ యాక్సిస్. ఆ గివెన్ యాక్సిస్ ఏబీ విచ్ ఈజ్ అట్ ఎ డిస్టెన్స్ 45. సో రెండాట్ల మధ్య ఉన్నది 45 స్క్వేర్ అని ఇచ్చాడు. సో వెరీ సింపుల్ ప్రాబ్లం. ఇదేంటి మనకి 120. సో 1.26 × 10⁶ mm⁴. యూనిట్స్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ mm⁴. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ లామినా ఆఫ్ 40 mm వైడ్. సో ఇక్కడ లెంగ్త్ డెప్త్ ఇచ్చాడు. డిటర్మైన్ ద రేడియస్ ఆఫ్ గైరేషన్. రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏంటి? I ఈజ్ ఈక్వల్ టు AK². సో రేడియస్ సో ముందు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కట్టమన్నాడు. సో రెక్టాంగులర్ లామినా. సో ఇక్కడ మనకి అబౌట్ ద బేస్ అడగలేదు కాబట్టి మనం డైరెక్ట్గా సో మనం అబౌట్ ద బేస్ అని మనకి ఏం అడగలేదు. డైరెక్ట్గా మనకి సెంట్రాయిడల్ యాక్సిస్ నుంచి మనం కట్టేస్తాం. సో ఫైండ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ లామినా 40 mm వైడ్ అండ్ 80 mm డీప్. దట్ ఈస్ సో దిస్ ఈజ్ 40. సో దిస్ ఈజ్ 40, దిస్ ఈజ్ 80. సో 80. ఓకే. సో ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. సో అబౌట్ ఐఎక్స్ఎక్స్ తీసుకుందాం. ఐఎక్స్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు BD³/12. దట్ ఈస్ BD³ అంటే ఎంత అండి? 40. సో డెప్త్ ఎంత? 80. దట్ ఈజ్ 80³/12. దట్ ఈస్ ఎంత వచ్చింది? 1.707 × 10⁶ mm⁴. నెక్స్ట్ ఐవైవై ఏంటి మనకి? సో DB³/12. డి ఎంత మనకి? డెప్త్ 80. బి ఎంత? 40³/12 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎంత వచ్చింది మనకి? 0.427 × 10⁶ mm⁴.
సో ఇప్పుడు ఈ రెండు మనకు వచ్చాయి. ఇప్పుడు మనకి ఏం డిటర్మైన్ ద రేడియస్ ఆఫ్ గైరేషన్, లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. సో లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ మనకు అడిగాడు, డిటర్మైన్ ద లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. దీనిలో రెండిట్లో ఏది తక్కువ ఉంది మూమెంట్ ఆఫ్ ఎనర్జీ, ఇది 1.707, ఇది 0.4. సో దీన్ని మనకి మామూలుగా మూమెంట్ రేడియస్ ఆఫ్ గైరేషన్ ఫార్ములా ఏంటి? సో రేడియస్ ఆఫ్ గైరేషన్ దట్ ఈజ్ కే. ఓకే, సో దీనికి ఫార్ములా ఏంటి? ఐ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏకే స్క్వేర్. అంటే మనకి కే అంటే ఏంటి? సో స్క్వేర్ రూట్ ఆఫ్ ఐ బై ఏ. సో మరి ఇప్పుడు ఇక్కడ ఐ ఏది వెయ్యాలి అని అంటే, సో లీస్ట్ ఏది, ఇది వెయ్యాలి. సో ఇప్పుడు మనకి ఏమొస్తుంది? కే ఈజ్ ఈక్వల్ టు, సో కే ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఐవైవై, ఎందుకంటే లీస్ట్ అది కాబట్టి, ఇంటూ ఏ. సో దట్ ఈజ్ ఐవైవై ఎంత అంటే 0.427 ఇంటూ 10⁶ బై ఏరియా ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 80. సో రూటు. సో ఇది మనకి ఎంత వచ్చిందంటే 11.55 mm. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ అన్నది ఇది. సో రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇలా తీసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఏ బార్ ఆఫ్, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్. ఏ బార్ ఆఫ్ ట్రయాంగులర్ సెక్షన్, ఏ బార్ ఆఫ్ ట్రయాంగులర్ సెక్షన్ సైడ్ 100 mm, 80 mm. సో ట్రయాంగిల్ అంటే మనకి ఎలా ఉంటుంది? సో ఎలా ఉంటుంది? ఓకే, సో ఎలా ఉంటుంది? ఓకే, సో దీనికి ఒక సైడ్ 100, ఒక సైడ్ 80, ఒక సైడ్ 60 ఇలా ఉంది. ఓకే, ఏ బార్ ఆఫ్ ట్రయాంగులర్ సెక్షన్ ఆఫ్ సైడ్ 100 mm, 80 mm, 60 mm ఈజ్ ప్లేస్డ్ సచ్ ఏ వే దట్ ద లాంగెస్ట్ సైడ్ ఆన్ ద గ్రౌండ్. ఓకే, మనకి కింద ఆల్రెడీ ప్లేస్ చేసినప్పుడు లాంగెస్ట్ సైడ్ ఆన్ ద గ్రౌండ్. క్యాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్జీ అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ ప్యారలల్ టు ద బేస్. సో దీని సెంట్రాయిడల్ యాక్సిస్, మామూలుగా దీనికి సెంట్రాయిడల్ యాక్సిస్ ఎక్కడ ఉంటుందని మనం చెప్పలేం, కానీ సో ఏదో ఒక ఏరియా, ఇది సెంట్రాయిడల్ యాక్సిస్ ఎలా ఉందనుకుందాం. ఓకే, సెంట్రాయిడల్ యాక్సిస్ ఎలా ఉందనుకుందాం. ఇది ట్రయాంగిల్ బాగా డ్రా చేస్తాను. దిస్ ఈజ్ 100, దిస్ ఈజ్ 80, దిస్ ఈజ్ 60. సో యాక్సిస్ ఇలా ఉందనుకుందాం. ఓకే, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో వీడు ఏమడిగాడు? సో క్యాలిక్యులేట్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ సెక్షన్ అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ ప్యారలల్ టు ద బేస్. ఇది బేస్ కదా, దీనికి ప్యారలల్గా ఉన్నది ఏంటి? సెంట్రాయిడల్ యాక్సిస్. బేస్కి ప్యారలల్గా ఉన్నది ఐఎక్స్ఎక్స్, అంటే వాడు కట్టమన్నది ఐఎక్స్ఎక్స్. ఐఎక్స్ఎక్స్కి మనకి ఫార్ములా ఏంటండి? సో ట్రయాంగిల్కి BH³/36. సో మనకి నేను ముందు మీకు ఇచ్చాను ఫస్ట్ క్లాస్లో. సో కొన్ని రెగ్యులర్ ఆబ్జెక్ట్స్కి, సో ఇక్కడ ఏంటంటే మనకి రెక్టాంగిల్కి అయితే BD³/12 ఎలాగో, ఇలా ట్రయాంగిల్స్ ఇస్తే మనకి సో ఫార్ములా ఏంటి? BH³/36. సో ఇక్కడ మనకి ఇక్కడ క్లియర్గా, సో ఇది తెలుసు, సో బేస్ తెలుసు, మరి హైట్ తెలియదు మనకి. సో ఇక్కడ హైట్ తెలియాలంటే సింపుల్ మనకి ట్రయాంగులర్, సో ట్రయాంగిల్ రూల్స్ ఉన్నాయి కదా. సో ఇటు ఒక ట్రయాంగిల్ ఉంది, ఇటు ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ హైట్ మనకు తెలియదు. సో మనం సింపుల్గా ఈ ట్రయాంగిల్ని మనం తీసుకుందాం, ఏబిసిడి అనుకుందాం. ట్రయాంగిల్ ఏబిసి తీసుకుంటే ఇది ఏమవుతుందండి మనకి? ఇది 80, ఇది 100. సో ఇది దీనికి ఏంటి మనకి? సో దీని నుంచి మనం తీసుకోవచ్చు కదా H². ఇది మనం హెచ్ అని అనుకుంటే, ఇది టోటల్గా, సో ఇది హెచ్ అని అనుకుంటే, సో మనకి ఏమొస్తుంది? H², సో మన పైథాగరస్ సిద్ధాంతం ఉంది కదా. సో ఇది ప్లస్ ఇది సో 80² = 100² మైనస్ 100² ప్లస్ H². సో H², సో మనకి నార్మల్గా, సో మీకు నార్మల్గా తెలిసింది ఏంటి? సో 80² = 100² ప్లస్ H². సో H² సో ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్, ఇది 100² కాదు. సో ఎందుకంటే ఇది మొత్తం 100, నేను అదే వేయడం మర్చిపోయాను. ఓకే, ఇది మొత్తం 100. సో అంటే మనకి కావాల్సింది ఏంటి? ఇక్కడ వరకే. అంటే ఇది సపోజ్ ఇది మనం ఎక్స్ అని అనుకున్నాం అనుకోండి. సో ఇప్పుడు ఈ పార్ట్ ఎంత అవుతుందండి మనకి? ఈ పార్ట్ ఎంత అవుతుంది? 100 - x. సో దట్ ఈజ్ 100 -
ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. సో ఇప్పుడు హెచ్ స్క్వేర్ మనకు కావాలంటే 80 స్క్వేర్ మైనస్ 100 మైనస్ ఎక్స్ స్క్వేర్. సో అలాగే ఇంకో ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ ఇంకో ట్రయాంగిల్ ఉంది, ఇదో ట్రయాంగిల్ ఉంది, బీడీసీ. ఓకే. సో బీడీసీలో నుంచి కూడా సేమ్. సో ఇది ఎంత అండి? ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది? ఇది ఎంత అవుతుంది? ఇది ఎక్స్ అవుతుంది. సో ఇది ఎక్స్, దట్ ఈస్ ఇక్కడ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 60 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? సో ఇక్కడ హెచ్ స్క్వేర్కి సో కామన్ తీసి రెండు ఈక్వల్ చేస్తే మనకి సో మీరు ఏమొస్తుంది మనకి? సో 80 స్క్వేర్ ఇక్కడ వేస్తాను. సో 80 స్క్వేర్ మైనస్ 100 స్క్వేర్. సో 80 స్క్వేర్ మైనస్ 100 మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 60 స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఓకేనా? సో ఇది మీరు సాల్వ్ చేసుకుంటే మీకు మామూలుగా టోటల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 mm వచ్చింది. సో ఇప్పుడు మనకి మూమెంట్ ఆఫ్ ఎనర్షియా అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ xx అనుకుంటే సో IXX ఫార్ములా ఏంటి మనకి? సో BH3/36. సో ఇక్కడ x36 వచ్చింది మనకి, x36 వస్తుంది కాబట్టి హైట్ ఎంత వస్తుందండి ఇది? సో ఇది ఇక్కడ మనకి x36 వచ్చింది. సో ఇప్పుడు హైట్ మనం కట్టవచ్చు కదా. సో హైట్ ఈజ్ ఈక్వల్ టు సో మనం డైరెక్ట్గా హైట్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ ఈక్వల్ టు మీరు ఇంకెలాగైనా కట్టవచ్చు. సో ఇది x వచ్చింది, ఇది 60 వచ్చింది. సో ఆటోమేటిక్గా 60 స్క్వేర్ ప్లస్ సో మనకి ఓకే ఇది ఇక్కడ వేసి చూపిస్తాం. సో మనకి ఇప్పుడు ఏదైనా ఒక ట్రయాంగిల్ తీసుకోండి. సో ఇది ఒక ట్రయాంగిల్. సో ఇప్పుడు ఇది ఎంత వచ్చింది? ఇది 60, ఇది మనకి 36 వచ్చింది. వాట్ అబౌట్ హెచ్? సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 60 స్క్వేర్ మైనస్ 36 స్క్వేర్, దట్ ఈజ్ 48 mm. సో దిస్ ఈజ్ 48 mm. సో ఇప్పుడు మనకి సో బ్రెడ్త్ ఎంత మనకి? ఇందాక 100 ఇంటూ హెచ్ క్యూబ్, దట్ ఈజ్ 48³/36, that is 30.72 into 10 to the power of 4 mm to the power of 4. Okay, so this is the simple procedure to calculate. Next, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్. ఫైండ్ ద మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ లామినా 30 mm వైడ్ 70 mm డీప్ అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్. ఆల్సో ఫైండ్ ద లీస్ట్ ఏరియా. ఇందాక మనం చేసిన సేమ్ అదే అలాంటి ప్రాబ్లమే. సో మళ్ళీ ఇంకొకటి కూడా నేను చేస్తున్నాను. దట్ ఈజ్ మనకి సో బ్రెడ్త్ 30, సో డెప్త్ 70. సో మనకి ఏమన్నాడు? అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే IXX IYY అబౌట్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ కాబట్టి సో BD3/12 DB3 సో 12. సో దీనిలో నుంచి ఈ రెండాటిలో నుంచి వస్తాయి మనకి. బి తెలుసు, డి తెలుసు. సో వీటిల్లో చేసేస్తాం. సో వీటిల్లో వేసేస్తే దట్ ఈస్ 30 into 70³/12. సో ఇది 70 into 30³/12. సో ఇది ఎంత వచ్చింది మనకి? 8.575 into 10 to the power of 5 mm to the power of 4. ఇది ఎంత వచ్చింది మనకి? 1.575 into 10 to the power of 5 mm to the power of 4. నెక్స్ట్ ఏం అడిగాడు మనకి? లీస్ట్ రేడియస్ ఆఫ్ గైరేషన్. దీనిలో లీస్ట్ ఏది? సో లీస్ట్ IYY. సో IYY కాబట్టి మనకి ఇందాక ఆల్రెడీ నేను చెప్పాను కదా. సో K ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ IYY/A. ఓకే, సో ఈ ఫార్ములాలో మీరు సబ్మిట్ చేసేయండి. సో K ఈజ్ ఈక్వల్ టు సో ఎందుకు IYY వేసాము అంటే మీకు తెలియాలి. సో దీనిలో లీస్ట్ ఏదంటే ఇది కాబట్టి. సో ఇక్కడ మీకు కండిషన్. సో IYY ఈజ్ లెస్ దాన్ IXX. సో K ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 1.575 into 10 to the power of 5 ఏరియా ఎంత అండి మనకి? 30 into 70. సో 30 into 70 కాబట్టి మనకి ఇది వచ్చింది 8.66 mm. రేడియస్ ఆఫ్ గైరేషన్కి మనకి సో ఇది. ఓకేనా? సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు చేస్తే మీకు నార్మల్గా కొంత ఐడియా వస్తుంది అనమాట మూమెంట్ ఆఫ్ ఎనర్జీ ఆఫ్ ద సింపుల్ ఆబ్జెక్ట్స్కి. ఓకే, సో ఇది చేసి మీరు పెద్ద ఆబ్జెక్ట్స్, కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్, సో
మనకి పెద్ద ఆబ్జెక్ట్స్కి వెళ్తే మనకి సింపుల్గా మనకి సో ఈ ప్రతిదానికి కూడా సెంట్రాయిడల్ యాక్సిస్ అంటే ఏంటి, అబౌట్ ద బేస్ అంటే ఏంటి, మనకు ఫస్ట్ ప్రాబ్లమ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని ప్రకారం మీరు చూడండి. ఓకే, థ్యాంక్ యూ. Thank you for watching this video. Please subscribe this channel and click on bell icon to get the notifications for the upcoming classes. And share this